ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని క్రమేణా తగ్గించి ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పులివెందుల ప్రాంతీయ అభివృద్ధి అధికారి వెంకట సుబ్బయ్య సూచించారు. సోమవారం వేంపల్లి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కులాయమ్మ, డిప్యూటీ ఎంపీడీఓ రమణయ్య, టీడీపీ కన్వీనర్ రామమునిరెడ్డి, నాయకులు వేమకుమార్, మహమ్మద్, ఆర్యవైశ్య అధ్యక్షుడు టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీని ప్లాస్టిక్ నిషేధిత గ్రామ పంచాయతీగా మార్చాలని చెప్పి మండలంలో ఉన్న అంటే వేంపల్లి జీపీలో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు మరియు మా పంచాయతీ సిబ్బంది మేమంతా కూడా కొంత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకొని మేము అందరూ ఈ టౌన్లో ఉన్న అందరూ వర్తకులు కూడా ఒక మీటింగ్ పెట్టాం రాండి అని. అయినప్పటికీ వాళ్ళు హాజరు కాలేదు. మేము వ్యాపారస్తులందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు హాజరు కాలే. అప్పుడు మేము ఏం చేస్తామంటే కనుక ఒక 15 రోజులు సమయం ఇస్తూ మీ షాపులో మీరంతా ప్లాస్టిక్ కూడా అమ్మేసుకోండి. ఎందుకంటే దాని ప్రత్యామ్నాయం కూడా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం కూడా మనము వేరే కవర్స్ అంటే మామూలుగా అవి డిస్పోజ్ కావాలి. అంటే ఏదైనా మట్టి వేస్తే మామూలుగా అవి కుళ్ళిపోయేది ఉండదు. అటువంటి అంటే కనుక జూట్ కానీ పేపర్ కవర్స్ కానీ ప్రత్యామ్నాయం ఒకసారి మనం ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నప్పుడు కనుక మామూలుగా కన్జ్యూమర్కు ఒక కవర్ అంటే ప్రత్యామ్నాయం చూపించాలి. ఆ విధంగా కూడా మనం చేసుకోమని చెప్పినాము. ఈరోజు కూడా ఒక సమావేశం పెడదాం అని ఏర్పాటు చేస్తాం అనుకున్నాం. కానీ ఎవరు కూడా మన గ్రామ పంచాయతీ వ్యాపారస్తులు కూడా రాలేదు. అయితే మేము సెకండ్ టైం కూడా ఒక నోటీస్ ద్వారా అందరూ కూడా తెలియజేసి తదుపరి కూడా ఇంకా ఈ సెకండ్ నోటీస్ ఇస్తాం. మళ్ళీ ఒక 10 రోజులు టైం ఇస్తాం. ఈ 10 రోజుల తర్వాత షాపుల మీద మా పంచాయతీ సిబ్బంది, మా పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ గారు, నేను అంతా కూడా ఒకసారి ఎట్లా రౌండ్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఎక్కడైనా కానీ మాకు ప్లాస్టిక్ కవర్స్ కనుక మనకు కనుక దొరికేటైతే కనుక ఫైన్ వేస్తాం. ఆ అంగడి వాళ్ళ మీద కూడా ఫైన్ వేస్తాం. గ్రామ పంచాయతీలో ఫైన్ వేస్తానికి మనం చర్యలు తీసుకున్నది కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయవుంచి వ్యాపారస్తులందరూ కూడా మరి ఒకసారి మేము తెలియజేయడం ఏమిటంటే మీరు ఇప్పటి నుంచైనా కానీ మీ కాడ ఉన్న స్టాక్ వీలైన తొందరగా మీరు డిస్పోజ్ చేసుకొని ప్రత్యామ్నాయంగా మీరు పేపర్ కవర్లు కానీ జూట్ బ్యాగ్స్ కానీ మీరు తీసుకొని మీరు మీ వ్యాపారాన్ని మీరు కంటిన్యూ చేసుకోండి. మన వేంపల్లి జీపీని ప్లాస్టిక్ నిషేధిత గ్రామ పంచాయతీగా మార్చవలసింది ప్రజలను కూడా మేము ప్రార్థిస్తున్నాము.